నేను దేవునికి అలా అయిపోయాను అంతే. నేను అనుకున్న గమ్యం వేరే అయిపోయాను. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే మీ అందరికీ చెప్పే మాట అదే, మీ పిల్లలకు గనక ఒకవేళ మీరు ప్రతిష్ఠిస్తే వారిని సేవ వైపే నడిపించండి తప్ప ఈ లోకంలో రకరకాలు అయ్యి ఉంటాయి, కొంతకాలం చదవండి రా, కొంతకాలం ఉద్యోగం చేయండి రా, అప్పుడే ఎందుకురా అని చెప్పి వాళ్ళ జీవితాలకు మీరు అడ్డుపడదు. అలా అడ్డుపడే ఉద్దేశం ఉంటే మీ పిల్లల్ని సమర్పించుకోవద్దు. అలా సమర్పించబడే వాళ్ళు ఒకరు వెళ్తుంటే వాళ్ళని ప్రోత్సహించడానికి ట్రై చేయండి. వాళ్ళు నలిగిపోయే పరిస్థితులు వేరు, సమర్పించుకుంటారు మీరు బాగానే. అటు దేవుని పని చేయలేక ఇటు మా పరిస్థితులు బాగోక మధ్యలో నలిగిపోతున్న చాలా రకాల ఇబ్బందులు. కానీ మీ పిల్లలు మీకు ఒకవేళ సమర్పణ లేకపోయినా వాళ్ళకి చేయాలని ఉంటుంది. మనకున్న భారాలు వారి మీద పెట్టేసి అప్పుడే కాదు టైం ఉందనుకుంటాం. నిజంగా మీ పిల్లలకి కనుక లేకపోతే మీలోనే ఎవరికైనా అటువంటి పిలుపు ఒకవేళ ఉండి ఆ ఉద్దేశం ఉంటే కనుక ప్రార్థనాపూర్వకంగా వారిని సిద్ధపరచడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని వేరే ఏమీ కోరను ఈ రాత్రి. దేవుడు ఇంతవరకు నడిపించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరలా 2020 సంవత్సరం కోవిడ్ వచ్చి మొత్తం కుటుంబం అంతా కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది మాకు. మా చిన్న పాప అక్షయ తప్పించి మొత్తం మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కరోనా వచ్చేసింది. మా పక్కనే మా మావయ్య గారు అంటారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండబట్టి వాళ్ళకి వచ్చేసింది. మేము చావు బ్రతుకుల్లోకి వచ్చాం. ఆ రోజు నా భార్య ఒక మాట గుర్తు చేసింది, మనం అనుకున్న దారి వేరు, ప్రస్తుతం వెళ్తున్న దారి వేరు, ఇక్కడితో ముగిసిపోతే పరిస్థితి ఏంటి. తను కూడా కొన్ని విషయాలు సమర్పణ చేసుకుంది తను వ్యక్తిగతంగా. మొత్తం మీద దేవుడితో మేము ఒక తీర్మానం చేసుకున్నాం, సరే లేదు ప్రభువా, నేను నా కష్టార్జితం నా తెలివితేటలో నేనేం సాధించలేను, నాకు అర్థమైపోయిందని దేవుడికి లోబడ్డాను. మొత్తం మీద ఆ రోజు 2020 సెప్టెంబర్ నుంచి అలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవ చేయాలని ఆశ ఉంది కానీ ఎలాగ అడుగులు వేయాలో తెలియదు, ఆలోచన కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో మాకు కొంతమంది సహవాసం ఉంది. మన రాజేష్ అనే వాళ్ళ సంఘస్థులందరూ కూడా టీమ్గా ఉండి నెల ఒక చోట ప్రేయర్ జరుగుద్ది. మేమందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఏంటంటే కేవలం ఆత్మీయంగా ఎదగడం కోసమే ఇది నెల గేజర్ అయితే అక్కడ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాం. మేము సేవ చేద్దాం ఆశ ఉంది కానీ ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, మీరు నా కోసం ప్రార్థన చేయండి అడిగినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఒక దైవజనుడు మాకు పరిచయం చేయడం జరిగింది. శ్రీకృష్ణపట్నంలో ఉంటారు దైవజనులు జయపాలయ్య గారని. ఆయన ఒకరోజు నేనేదో బంధువులది ఏదో కార్యక్రమం అక్కడికి వెళ్ళాను. ఆయన నన్ను పని కట్టుకుని పిలిచి పలకరించి మాట్లాడి వారు కొన్ని విషయాలు తెలియపరిచారు. ఆ తర్వాత ఆయన అన్నారు, బాబు నువ్వు సేవ చేద్దామని అనుకున్నావు కాబట్టి ఇదిగో నువ్వు చేయడానికి నేను ఒక గ్రామం ఉంది, నువ్వు వెళ్తావని అడిగారు. వెంటనే మేము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడి ద్వారాలు తెరిచారు, ఒక మార్గం ఏర్పడింది. ఆ రోజు నుంచి 2022 సంవత్సరం నుంచి కూడా మేము దుప్పలపూడి అనే గ్రామంలో మరి పరిచర్యకి వెళ్ళి వస్తున్నాం. అలా వెళ్తూ వస్తుంటుండగా